ఉన్నారు? ఇప్పుడు మేము ఒక షార్ట్ ఫిలిమా లేకపోతే వీడియోనా ఏంటది? లాంగ్ వీడియో, ఏదో ఒక వీడియో స్క్రిప్ట్ రాసుకొని వచ్చారనమాట. నువ్వు అడుగో ఈ మాసం వీడియోలో కనపడకూడదు, మొహాన్ని గుడ్లు కట్టుకొని వచ్చింది ఏందో. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి? నేను మదర్ని. ఆల్రెడీ మదర్ వెళ్ళండి. నేను ఆల్రెడీ మదర్ అంటే నా కొడుకు గోల్ అనమాట. కన్నయ్య అతను కూడా ఒక క్యారెక్టర్ అనమాట. నీదేం క్యారెక్టరు? మీరిద్దరు కూతుర్లు. నా హైట్ ఉన్నారు, వీళ్ళు నా కూతుర్లు అనమాట. ఓకే. మీ కొడుకు ఎవరు? పిల్లడేగా. ఎవరు? సతీష్ ఇంకో కొడుకు. సో తర్వాత నేను అమ్మని. అమ్మకంటే అక్క కలిస్తే పెట్టలేము. వద్దులే, తలంత తెలిసిపోయింది, ముసలాన్ని అయిపోయాను. లాక్ చేయి పైన పెట్టు సతీష్. ఓకే డన్. లోపల లోపల ఇగో లోపల లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ హాయ్ చెప్పిరాపు. మేము అనుకున్నాడు హాయ్ చెప్పిరాపు. బావగారు ఉన్నారు, హాయ్ చెప్పిరాపు. హాయ్ బావగారు అన్నారు. సిగ్గేస్తుందా. సో ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే, నా క్లారిటీ వచ్చింది. నేను అమ్మని, మీరిద్దరు కూతుర్లు. ఈ అబ్బాయి వచ్చి చూపిస్తానండి త్వరలోనే. ఈ అబ్బాయి అంటే మా అబ్బాయి కాదు, ఇంకొక అబ్బాయి నా కొడుకు అనమాట. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పు, దాన్ని బట్టి స్క్రిప్ట్ కూడా రాశారా? డైలాగ్స్ రాయాలా? నోటుకు వచ్చింది చెప్పడమే, ఏది వస్తే అదనమాట. సరే సరే క్యారెక్టర్స్ ఓకే, 4 మెంబర్స్ని. అంటే ఇది మేము ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఏదో చేయబోతున్నాం అనమాట. దాని పేరేంటి? సరే పేరు కూడా పెట్టేద్దాము, అదే ఆలోచిద్దాము. కాన్సెప్ట్ ఏంటి చెప్పు. ప్రెజెంట్ జనరేషన్. ఓకే, అంటే నేము నువ్వు కూడా చెప్పు, ఆలోచన. మర్చిపోయా, మోగదనమాట. అదే సినిమా మీరు రీల్ కదా, అది మోగది, అది రైట్ది, అది అదంటే సైడ్ అని. ఓకే, తీసేసేయి. అప్పుడు కాన్సెప్ట్ ఏంటి? సరే క్యారెక్టర్స్ డిసైడ్ చేసేసావు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ స్టోరీ. దాని కాన్సెప్ట్ అనేది చెబితే అది ఇందాక చెప్పావు కదా, చెప్పు. ఆలోచిస్తుంది అమ్మాయి, ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించి అప్పుడు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటుంది. అది ఓకే. నేను మదర్ అన్నావు, మీరు డాటర్స్ అన్నావు, అబ్బాయి సన్ అన్నావు. మన నలుగురి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ లేదు అంటే ఒక డైలాగ్స్ కానీ అసలు ఏంటది? అంత కాన్సెప్ట్ ఏంటి? ఆవులు లేదు, సూర్యులు లేదు, కొడుకు పేరు రామలింగం అంటే ఇదేనా? రామలింగం రామలింగమా? కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్తాను, పిల్లలకి కదా తెలియలేదు, నేను చెప్తాను. నేను మదరు, వీళ్ళిద్దరు డాటర్స్, వాళ్ళు సన్ అన్నారు కదా. ఆ అమ్మాయి ఒపీనియన్ చెప్పలేకపోతుంది, అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అంటే, వీళ్ళతో పాటు ఆ బాబుతో పాటు వీళ్ళు కదా. సో వీళ్ళు ఏంటంటే, అది స్టడీ పరంగా కావచ్చు, కాలేజ్ పరంగా కావచ్చు, ఒక బయటికి అవుట్ వెళ్ళినప్పుడు మీరు తొందరగా రండి అనేది రమ్మని చెప్తాను నేను. 5 o'clockకి మీరు రావాలి అంటారు. సరే మమ్మ అని చెప్పేసి వెళ్తారు, సరే అమ్మ అని చెప్పేసి వెళ్తారు. ఆ పిల్లలు కూడా బయటికి వెళ్తారు. వీళ్ళు 5 అయినా రారు, 6 అయినా రారు, 7 అయినా రారు. కరెక్ట్గా 7:30కి వచ్చారనుకోండి, ఏంటి ఇంత లేట్ అయ్యిందని చెప్పేసి నేను తిడుతుంటాను. అర్థమైందా? తిడుతుంటాను. అమ్మ లేట్ అయ్యింది, అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఏదో సొల్లు కబుర్లు చెప్తారు. అంటే అక్కడ పలానా లేట్ అయ్యిందనో, ఏదన్నా షాపింగ్కి వెళ్తే అక్కడ లేట్ అయ్యిందనో, లేకపోతే ఏదో మొత్తానికి లేట్ అయ్యింది. ఈ బాబు కూడా సేమ్ అదే టైంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇతను వచ్చే టైంకి ఏంటంటే 9 అవుతుంది అని చెప్పాలా మనము. 9 అవుతుంది.
సో నేనైతే తన గురించి నేను కేర్ తీసుకోను. ఇంకోటి ఏంటి అంటే అసలు ఎక్కడికి వెళ్ళాడని కానీ ఫోన్ కూడా చేయను. అదే వీళ్ళు 5కి వస్తానన్న వాళ్ళు 7 కూడా రాకపోతే ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంటాను. తర్వాత ఆ బాబు ఎప్పుడుకో 9:30కో ఎప్పుడుకో వస్తాడు. రాగానే అన్నం పెట్టుకొని తింటరా అంటే తింటాడు, వస్తాడు. వీళ్ళకి మాత్రం అన్నం పెట్టకుండా సతాయిస్తూ ఉంటానన్నమాట నేను. సో తీరిగ్గా వీళ్ళు వచ్చి నన్ను తిడతా ఉంటారు, ఏంటమ్మా ఇలా బిహేవ్ చేస్తావు, మేమేమో కాస్త లేటుగా వచ్చి మమ్మల్ని ఏం తిడుతుంటావు, అవసరం వస్తే కొడుతుంటావు, మా మీద ఎంత గయ్యి అంటుంటావు. అదే వాడు అంటే అన్నయ్య, సారీ ఏమనుకోవద్దు, అంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవాలా, అది నువ్వు ఫీల్ అవ్వమాక. అడుగుతాం లేటుగా వస్తే అసలు మాట అనడం కాదు, ఇంకా అన్నం పెట్టుకొని తిను అని అంటావు, ఏంటి అసలుకి అని అంటుంటే అప్పుడు నేను చెప్తాను. అప్పుడు కొన్ని డైలాగ్స్ అనేది ఉంటుంది ఆ స్క్రిప్ట్. నేను అప్పుడు ఏంటి అంటే నేనేం మాట్లాడతాను, ఏంటి వీళ్ళని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నాను, ఆ బాబుని ఎందుకు వెనకేసుకొని వస్తున్నాను, ఆ బాబుని ఎందుకు అలా వదిలేసేసాను, వీళ్ళని ఎందుకు వదిలేలేకపోయాను, ఏంటి అనేది ఏంటమ్మా అది సేమ్. వీళ్ళకి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయటము తెలియలేదు. సో వీళ్ళు ఏంటంటే రాగానే నాకు అర్థమైపోయింది ఎప్పుడైతే ఆ మాట అన్నారో. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు షార్ట్ లాంగ్ వీడియో తీద్దాము. సో లాంగ్ వీడియో ఎంత గొడవ తెలిసే వీడు నా కొడక, నువ్వు ఆ పిల్లోని చూడండి యాడికి ఎక్కాడు. మా ఇంటికి ఎవరైనా వస్తే భయపడి వెళ్ళిపోతారు, ఇంతవరకు లైట్ వేయలేదు. సో అదనమాట మా కాన్సెప్ట్ అయితే. సో నేను నా సరిపోద్దా శారీ అంత మొత్తము, ఓకే డన్. సో మా అబ్బాయి కూడా బాగానే ఉంది, వీని మాత్రం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీకు ఎంత కూతుర్లో ఉండి అంచనా కొడిగారంట అడుగుతారు, కామెంట్లు పెట్టారు అందుకని. సో ఫ్రెండ్స్ అది అండి కాన్సెప్ట్ అయితే. మరి ఆ వీడియో కూడా మేము పోస్ట్ చేస్తాము, ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీ సపోర్ట్ అనేది కావాలి ఖచ్చితంగా. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిదీ మీకు అప్డేట్ అయితే ఇస్తాము. సో ఒకప్పుడు అయితే నేను కూడా కొన్ని షార్ట్ తీసాను, లాంగ్ తీసాను, కానీ మనకి చేసే వాళ్ళు ఆర్టిస్ట్ లేక చాలా వెనకబడి ఉన్నాము. ఇప్పుడైతే మనకి చాలామంది ఆర్టిస్ట్ వచ్చేసారు. క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడున్న వాళ్ళైతే ఓకే. రాబోయే రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫిలిమ్స్ కూడా చేసే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఈ వీడియో చూసి మాతో పాటు యాక్ట్ చేయాలి, ఆర్టిస్టులుగా ఉండాలనుకునే వాళ్ళు కూడా మాతో జాయిన్ అయిపోవచ్చు. ఎంచక్కా మా టీంలో ఒక మెంబర్గా తీసుకుంటాము. మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఏదో చేస్తున్నాము, వ్యూస్ వస్తున్నాయి అంతే. సో మీరు కూడా చెయ్యాలి అంటే మాత్రమే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా యాక్ట్ చేద్దామనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.